వెల్కమ్ టు స్పెషల్ లైవ్ డిస్కషన్. దిస్ ఇస్ బలరాం. కేసీఆర్ మరొక సాహసానికి దిగుతున్నారు. రాష్ట్రంలో మరొక యాగానికి ఆయన తలపెట్టారు. ఆయన మాటల్లోనే చెప్తే ఎవరు సాహసించని ఒక ఆయుత చండీ మహాయాగానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. ఆయన డిసెంబర్లో చేయబోతున్న ఆ యాగం ఏంటి, ఆ యాగం వల్ల వచ్చే ఫలితాలేంటి, ఆ యాగం వల్ల ఆ యాగం చేయాలంటే ఎలా చేయాలి, ఇదే అంశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొంటుంది. దానికి సంబంధించి డిస్కషన్ చేస్తున్నాం. మనతో పండితులు వేణుస్వామి గారు ఉన్నారు. ఆయన సినిమా రాజకీయ జ్యోతిష్యులు. ఆయనతో మాట్లాడదాం, ఆయనతో తెలుసుకుందాం అసలు ఈ యాగం ఏంటి, యాగం ఎలా ఉండబోతుంది, యాగం ఎలా చేస్తారు అన్న విషయాలని కూడా డిస్కస్ చేద్దాం. వేణుస్వామి గారు, ఇవాళ ప్రధానంగా కేసీఆర్ గారు తలపెట్టిన ఈ యాగం ఈరోజు ఒక చర్చ అయితే జరుగుతుంది. నిన్న ఆయన అఫీషియల్ గా ప్రకటించారు. ఇప్పటి వరకు ఆయన ప్రకటన చేయలేదు. అయితే ఆయన ప్రకటన ఏం చేశారు అసలు ఆయన మాటల్లో ఒకసారి విందాం, ఆ తర్వాత డిస్కషన్ లోకి వెళ్దాం. అంత పెద్ద మంచి అని ఆయనకి ఏమక్కర్లేదండి. కేసీఆర్ గారు యాగం చేస్తే మీకు సొంత ఖర్చు చేయకపోతే గవర్నమెంట్ ఖర్చు పెట్టారండి. నేను చేస్తాను సంకల్పించి మొక్కిన యాగానికి దండం పెట్టిన కూడా నేను ప్రభుత్వంలో రూపాయి తీసుకోండి. యాగం కాడేవాడ లైట్లకు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు కూడా మీరు పేమెంట్ చేసి తీసుకోమని చెప్పి ఆదేశం ఇచ్చింది. ఎవరైతే కార్యకర్తలు దానిలో పనిచేస్తున్నారో అందరూ కరెంట్ తీసుకుని ఎట్లయితే ట్రాన్స్ఫార్మర్ పెట్టుకొని బిల్లు కడతారో మీటర్ పెట్టుకొని మీరు కూడా అట్లే కట్టండి నేను చెప్పినాం. ఇలా వెళ్ళు అలాగే నాకు సపోర్ట్ వస్తూ ఉంది. ఓ ఆయన వచ్చి మొత్తం యాగశాల నిర్మాణం నేను చేసిస్తాను బతికిన వాళ్ళు, ఓ ఆయన వచ్చి భోజనాలంటే మేము పెడతామంటున్నారు, ఓ ఆయన వచ్చి బ్రాహ్మణ వస్త్రాలు కావాలి కదా మేము పెడతామంటున్నారు. యాగంగా మంచి సత్కార్యం చేస్తామంటే సపోర్ట్ చేసేటువంటి ఆధ్యాత్మిక సంపన్నులు చాలా మంది ఉంటారు. ఎంతో మంది ముందుకు వచ్చి ఇస్తారు. ఏ యాగం కూడా ఎవరొక్కరు జైలుకి పెట్టి డబ్బులు పెట్టి చేయరు. ఇవాళ దాన్ని పట్టుకొని కూడా చిరవరం సుధాకర్ రెడ్డి గారు పెద్ద మంచి మాట్లాడితే బాధపడింది. ఇటువంటి విమర్శలు కాదు. విమర్శ చేసే ముందు దానిలో ఉన్న వాస్తవము మంచి చెడ్డ తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇంకా ఇటువంటి విమర్శలు మేము చేస్తాం అంటే కరెక్ట్ గా సమంజసం కాదని చెప్పి మనం చెప్తాం. డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఆయుత చండీ యాగం, ఆయుత చండీ మహాయాగం. అది సాధారణంగా చెయ్యరు, బాగా భయపడతారు. ఎందుకంటే దాని ట్రెమెండస్ ఆర్గనైజింగ్ కెపాసిటీ వాళ్ళ డబ్బులు కాదు. డబ్బులు 2-3 కోట్ల ఖర్చు అవుతుంది, కానీ దానికి ఎన్నో రెట్లు ఆర్గనైజింగ్ స్కిల్ కావాలి. ఎందుకంటే దాదాపు ఒక 4,000 మంది బ్రాహ్మణులు, 1,500 మంది ఋత్వికులు ఎవరైతే ఉంటారో ఒక్క రాష్ట్రం నుంచి దొరకలేరు. మనకు 3-4 రాష్ట్రాల్లో వెతిస్తే కానీ మనకు దొరకలేదు. ఇప్పుడు అందరినీ సమకూర్చుకుని మేము ఆల్రెడీ దాని బ్రహ్మాండం జరిపితే అతిథులు రాష్ట్రపతి గారు వస్తామన్నారు, 3 గవర్నర్లు వస్తామన్నారు, చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తాం, నేను తర్వాత కేంద్ర మంత్రులు కూడా ఆహ్వానిస్తాం. అది కేసీఆర్ గారి వ్యాఖ్య. ముఖ్యంగా ఆయన చెప్పింది ఇది ఆర్గనైజింగ్ కెపాసిటీ ఉండాలి, సాధారణ వ్యక్తులు ఎవరు చేయరు, ట్రెమెండరస్ కెపాసిటీ ఆర్గనైజింగ్ కెపాసిటీ ఉన్న వ్యక్తులు మాత్రమే చేస్తారని చెప్పారు. వేణుస్వామి గారు, ఇవాళ కేసీఆర్ గారు తలపెట్టిన ఈ యాగం ఈరోజు చర్చ తెరదీసింది. అసలు జనాలకి, కామన్ మ్యాన్ కి తెలియాలి అంటే అసలు ఈ యాగం ఏంటి, ఈ ఆయుత చండీ మహాయాగం అంటే ఏంటి? ఓం నమో వెంకటేశాయ. ఆయుత చండీ యాగం అంటే మామూలుగా దీనికి ఉన్నటువంటి పేరు మనం అనుకునేది ఆయుత చండీ యాగం. అనంతమైనటువంటి చండీ యాగం దీని పేరు. 10,000 పైన ఎంతైతే ఉంటుందో దాన్ని ఆయుత చండీ యాగం అంటాం. అంటే మామూలుగా మనకు ఉండేది చండీ యాగం, దశ చండీ, శతచండీ, సహస్ర చండీ, ఆయుత చండీ. ఇవి మనకు ఉన్నటువంటి పదాలు చండీ యాగానికి సంబంధించినటువంటిది. ఇప్పుడు కేసీఆర్ గారు చేస్తున్నటువంటి యాగాన్ని ఆయుత చండీ యాగం లేదా అనంతమైనటువంటి చండీ యాగం అంటాం. మరి చండీ యాగం అంటే మామూలుగా 700 మంత్రాలు ఉంటాయి దీంట్లో. ఒక్క చండీ యాగంలో 700 మంత్రాలని ఒక్కసారి పఠించి చేసినటువంటి దాన్ని చండీ యాగం అంటాం. అదే 700 మంత్రాలను 100 సార్లు పఠిస్తే దాన్ని శతచండీ అంటాం. 700 మంత్రాలను 10 సార్లు పఠిస్తే దశచండీ అంటాం. అలాగే 1000 సార్లు పఠిస్తే సహస్ర చండీ అంటాం. అనంతంగా 1100 పైన అయితే ఏదైతే చేస్తామో దాన్ని అనంతమైనటువంటి చండీ లేదా ఆయుత చండీ యాగం అని చెప్పి దానికి పేరు. ఓకే, దీన్ని ఎలా అసలు చేసేది, ఎలా చేస్తారు? మామూలుగా ఆయుత చండీ యాగం అనేటువంటిది 2 రకాలుగా చేస్తారు. ఒరిజినల్ కాన్సెప్ట్ లో తీసుకోవాలంటే 1008 హోమగుండాలు వేయాల్సి ఉంటుంది. కుండానికి అవసరాన్ని బట్టి ఒకళ్ళు లేదా ఇద్దరు ఋత్వికులను కూర్చోబెడతారు. అలాగే 1100 మంది పారాయణదారులు ఉంటారు. అంటే 700 మంత్రాలను చదవడానికి 1100 మంది 1100 సార్లు పఠిస్తారు ప్రతిరోజు. అంటే అది ఇంచుమించుగా మనకు టోటల్ గా కంప్లీట్ అయ్యే నాటికి అది కనీసమైనది ఒక 10,000 పైన 15,000 పై వరకు రావచ్చు. అది ఒక్కొక్కళ్ళ వ్యక్తిగతంగా.
అప్పుడు దాన్ని ఆయత చండీ యాగం అంటాం. అలాగే హోమగుండాలు కూడా 1008 కుండాలు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు ఋత్వికులు దొరకని పక్షంలో 108 కుండాలు కూడా వేసి కొంతమంది చేస్తారు. మనకు ఓవరాల్ గా తీసుకున్నట్లయితే 1500 మంది ఋత్వికులు, అలాగే 1100 మంది పారాయణదారులు, ఇంచుమించు ఇంకొక 1000 మంది ఎక్స్ట్రా, అంటే ఒక 4000 మంది బ్రాహ్మణులు దీనికి ఈ టోటల్ గా అవసరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఉదయం నుండి సాయంకాలం వరకు చేసేటువంటి అవకాశం ఉంటుంది, లేదా ఉదయం నుండి మధ్యాహ్న కాలం వరకు 12 గంటల లోపు కూడా క్లోజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఒకవేళ కర్తలు కూర్చోగలుగుతారా లేరా అనేటువంటిది కూడా ఉంటుంది, చేసేవాళ్ళు కూడా కూర్చోగలుగుతారా లేదా. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే 1008 కుండాల స్థాయిలో హోమగుండాలు వేసుకొని ఈ యాగం చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే దానికి ఏర్పాట్లు ఎట్లా ముందు నుంచి, అంటే హోమగుండాలు ఏర్పాటు చేసుకోవడం కానీ అదంతా ఆ వ్యవస్థ ఎలా చేయాలి? అది సుమారు ఏంటంటే ఒక ముహూర్తం ఉంటుంది. ఇప్పుడు 23 అన్నారు కేసీఆర్ గారు, 23 నుంచి 27. 23 అన్నప్పుడు ఏమైతుంది అంటే మనకు ఇంచుమించుగా కార్తీక మాసము 11వ తేదీ వరకు ఉంది కాబట్టి 10వ తేదీ డిసెంబర్ 10 లోపే వర్క్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ నుండి మనకు తడకలు యాగశాలలు వేసుకోవడం కానీ, హోమగుండాలు నిర్మించుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవడానికి కనీసం 10 రోజులు పడుతుంది. ఎందుకంటే ఒక దగ్గర కాదు, ఒక ఒక స్ట్రక్చర్ ఉంటుంది పర్టికులర్ గా, ఆ స్ట్రక్చర్ ను బేస్ చేసుకుని వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం వర్క్ కంప్లీట్ అవ్వడానికి 10 నుండి 11 రోజులు పడుతుంది. హోమగుండాలు కానీ, యాగశాలలు కానీ, అలాగే తడకలు వేసి మొత్తం పందిళ్ళు వేసుకోవడం, చలువ పందిళ్ళు వేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడానికి 11 రోజులు పడుతుంది. కాబట్టి ముహూర్తం చూసుకొని డిసెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో వర్క్ స్టార్ట్ చేసుకుంటే 20-21 కల్లా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఆయన ఫామ్ హౌస్ లోనే చేయబోతున్నారన్న సమాచారం ఉంది. ఫామ్ హౌస్ లోనే చేస్తున్నారండి, ఫామ్ హౌస్ లోనే చేస్తున్నారు. ఆల్రెడీ సైట్ ఇప్పుడు ఇది ఇవాళ అనుకున్నది కాదు, సీఎం గారు అంటే తెలంగాణ వస్తే చేద్దామని అనుకున్నారు కాబట్టి అప్పటి నుండే ప్రయత్నాలు ప్రారంభించారు. ఎక్కడ చేద్దాము అనేటువంటిది అనుకున్నప్పుడు ఫామ్ హౌస్ లో చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం. ఎందుకంటే ఇది ఆయన వ్యక్తిగతంగా సంకల్పించినటువంటి ఇది కాబట్టి, అంటే దీనికి గవర్నమెంట్